గైస్ గేమ్ చేంజర్ సినిమాలో షూట్ చేసిన లొకేషన్ అన్నమాట ఇది. సో ఇది 18 minutes దగ్గర వచ్చే సీన్ ఇది. సో ఈ సీన్లో ఏంటంటే మన డ్రోన్ షాట్స్తో ఈ సీన్ అయితే వస్తుంది, ఈ షాటు. సో అది అక్కడ ఏంటంటే మన వాటర్ అయితే ఉంటాయి. అప్పుడు ఇక్కడ వాటర్ ఉండి ఈ చెక్ డ్యామ్ నుండి వాటర్ అయితే బయటకు వస్తూ కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు వాటర్ లేకపోవడం వల్ల కనిపించట్లేదు. సో అండ్ ఈ బావిని చూస్తే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను లాంగ్ షాట్ కూడా పెట్టి చూపిస్తాను. అండ్ అట్లనే సినిమాలో ఈ షాట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ షాట్ ఎట్లా వస్తుంది అంటే సో ఇట్లా వస్తుంది. సో ఈ షాట్లో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఇట్లా స్ట్రేట్ ఇట్లా వెహికల్స్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఇది ఈ పిల్లర్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదేంటంటే ఈ ఊర్లో ఉన్న శ్మశాన వాటిక. సో ఆ పిల్లర్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఈ వేల నుంచి లారీలని వెళ్తూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ షూట్ చేశారన్న ఖచ్చితంగా మీరు గుర్తుపట్టడానికి ఇక్కడైతే మనకి ఎస్జే సూర్య గారు ఉండే సీన్లో, నవీన్ చంద్ర గారు ఉండే సీన్లో ఇక్కడ ఒకటి ఇది ఆ గుడిసె అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఇక్కడ ఉంది. సో ఇది చూడవచ్చు. సో ఈ కలర్ మ్యాట్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఆ గుడిసెలో మీకు. అండ్ ఈ కట్టెలతో విండో లాగా కూడా మీకు కనిపిస్తుంది. సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు గుర్తుపట్టే ఉంటారు. నవీన్ చంద్ర గారు కింద కూర్చొని ఉంటే ఎస్జే సూర్య గారు చైర్లో కూర్చొని మాట్లాడే సీన్ ఇది. ఆ సీన్లో ఇది కనిపిస్తుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఈ చెట్లు కూడా మీరు చాలా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఈ కొబ్బరి చెట్లా కనిపిస్తున్నాయి, కానీ వాస్తవానికి ఇవి తాడి చెట్లు అన్నమాట. తాడి చెట్లు. ఈ గుట్ట కూడా కనిపిస్తూ ఉంటుంది, చిన్నగా కనిపిస్తుంది కదా. సో అది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఎక్కడ షూట్ చేశారంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 13 kilometers దూరంలో ఉన్న కస్బే కట్కూర్ గ్రామంలోని ఈ వాగులో షూట్ చేశారు. దీన్ని చెక్ డ్యామ్ అంటారు. ఈ చెక్ డ్యామ్ వద్దే ఇవన్నీ సెట్ అయితే చేశారు. అప్పుడు చాలా లారీలు అట్లనే ఇంకా ఏంటంటే ఆ లారీలు, జేసీబీలు, ఇంకా ప్రొక్లేన్లు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో ఈ సెట్ వేయడం వల్ల ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నాం మనం అంతే. సో అది మీరు ఈ వే అయితే కనిపిస్తుంది.